మీరు 10 మందిలో ఉన్నా కానీ అందరి దృష్టి మీ పైన ఉండాలన్నా, మీరు స్పెషల్ గా కనిపించాలి అన్నా, మీకు విషయం తెలుసు అసలు మీరు మాట్లాడక ముందే మీ బాడీ లాంగ్వేజే మీ లోపల హావభావాలను వ్యక్తం చేస్తుంది. అందుకే చెప్తున్నా, మీ నడక, మీ డ్రెస్ సెన్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉండాలి. ప్రతిదీ కూడా మీ విలువను, మీ ప్రతిభను చూపే విధంగా ఉండాలి. అలా అని లగ్జరీ డ్రెస్లు వేసుకోమని నేను చెప్పడం లేదు. ఎవరికైనా ఫస్ట్ అట్రాక్షన్ డ్రెస్ సెన్స్. మీ క్లాస్ ని, మీ కాన్ఫిడెంట్ ని చాలా నీట్ గా ఉండాలి. మీ మాటే మీ స్టైల్. మాట అంటే శబ్దాన్ని పెంచేలాగా ఉండకూడదు, మీ విలువను పెంచేలాగా ఉండాలి. మీ సంస్కారాన్ని చూపించే విధంగా ఉండాలి. వాల్యూమ్ తక్కువగా, వాల్యూ ఎక్కువగా ఉండేలాగా ఉండాలి మీ మాట. అవసరానికి మించి కూడా మాట్లాడకూడదు. అవసరానికి తగ్గట్లుగా లిమిట్ గా మాట్లాడాలి. ఎవరిని హర్ట్ చేయకుండా అందరూ నిశ్శబ్దంగా మీ మాట వినేలాగా మాట్లాడాలి. మాట కంటే ముందు కూడా మీ నడక ఉన్నటువంటి కాన్ఫిడెంట్, మీ స్టైల్ ను చూసే మీరు 10 మందిలో స్పెషల్ గా కనిపిస్తారు. మీ నడకలో మీ ధైర్యం కనిపించాలి. తల ఎత్తి కాదు, తల దించి కాదు, స్థిరంగా స్ట్రైట్ గా నడవండి. నలుగురిలో ఉన్నప్పుడు మీ ప్రవర్తన మీ స్థాయిని తెలియజేస్తుంది. కాబట్టి నలుగురిలో ఉన్నప్పుడు విలువగా, లిమిట్ గా, వాల్యుబుల్ గా మాట్లాడండి. ఏమంటారు?